ఒక్కసారి ఊహించుకోండి, మన కంప్యూటర్లు, మన డేటా, మన డిజిటల్ ప్రపంచమంతా భూమి మీద కాకుండా అంతరిక్షంలో ఉంటే ఎలా ఉంటుంది? ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? కానే కాదు. ఓ స్టార్టప్ ఈ అసాధ్యమనిపించే భవిష్యత్తును నిజం చేసే పనిలో ఆల్రెడీ ఉంది. స్టార్ క్లౌడ్ 1 సెపరేషన్ కన్ఫర్మ్డ్. ఈ మాటలు ఓ మిషన్ కంట్రోల్ రూమ్ నుంచొచ్చినవి. అంతరిక్షంలో మొట్టమొదటి డేటా సెంటర్ సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి వెళ్లిన ఆ హిస్టారిక్ మూమెంట్ అన్నమాట. భూమ్మీద మనం ఫేస్ చేస్తున్న కంప్యూటింగ్ లిమిటేషన్స్కి సొల్యూషన్ భూమి పైన దొరకబోతుందనడానికి ఇదే ఫస్ట్ సైన్. అవును, ఈ ఒక్క లాంచ్ ఒక కంప్లీట్ కొత్త ఇండస్ట్రీకి పునాది వేసింది. కంప్యూటింగ్ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయగల స్పేస్ డేటా సెంటర్ల ఎరా ఇప్పుడే మొదలైంది. సరే, బానే ఉంది. కానీ అసలు ఇంత పెద్ద చేంజ్ ఎందుకు అవసరం? మన డేటా సెంటర్లను స్పేస్లోకి పంపించాల్సినంత అవసరమేమొచ్చింది? ఫస్ట్ భూమి మీద అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం. ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేనండి, ఏఐ. దాని గ్రోత్ మామూలుగా లేదు కదా. ఈ ఏఐ వల్ల ఎనర్జీ ఇంకా ఇతర వనరుల కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మన భూమి ఇవ్వగలిగే దానికంటే ఎక్కువే మనం వాడేస్తున్నాం. ఇదొక పెద్ద సంక్షోభానికి దారితీస్తోంది. చూడండి, సమస్య ఎక్కడొస్తుందంటే, భూమ్మీద డేటా సెంటర్లు పెట్టాలంటే స్థలం కావాలి, విపరీతమైన కరెంట్ కావాలి, వాటిని చల్లబరచడానికి బోలెడంత నీళ్లు కావాలి. ఈ రిసోర్సెస్ అన్నీ చాలా లిమిటెడ్. కానీ స్పేస్లో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. సోలార్ పవర్కి లిమిట్ లేదు. స్పేస్లో ఉన్న వాక్యూమే న్యాచురల్ కూలింగ్ ఇస్తుంది. ఇక ఎక్స్పాన్షన్కైతే స్కై ఈజ్ ద లిమిట్. కాదు, స్పేస్ ఈజ్ ద లిమిట్. సో భూమి మీదున్న ఈ సమస్యలన్నింటికీ స్టార్ క్లౌడ్ అనే కంపెనీ ఒక అద్భుతమైన సొల్యూషన్తో ముందుకొచ్చింది. స్పేస్లో ఉన్న యునీక్ ఎన్వైరన్మెంట్నే తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవడమే వాళ్ల స్ట్రాటజీ. వాళ్ల ప్రాసెస్ని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, సూర్యుడి నుంచి కంటిన్యూస్గా సోలార్ పవర్ని తీసుకోవడం. సెకండ్, ఆ పవర్తో హై ఎండ్ కంప్యూటేషన్ చేయడం. ఇక థర్డ్, అలా పుట్టిన వేడిని సింపుల్గా స్పేస్లోని వాక్యూమ్లోకి వదిలేయడం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్లకి భూమక్కర్లేదు, మంచినీళ్లు అసలే వద్దు, ఇంకా ఎంతైనా విస్తరించుకోవచ్చు, లిమిట్స్ అనేవే లేవు. బేసిక్గా భూమి మీద ఉన్న ప్రతి మేజర్ లిమిటేషన్ని ఇది దాటేస్తుంది. సరే, ఇంత అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ కంపెనీ జర్నీ వెనుక ఉన్న స్పీడ్, వాళ్ళ యునీక్ ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కోట్ శామ్ ఆల్ట్మన్ది వాళ్ల ఫిలాసఫీని పర్ఫెక్ట్గా చెప్తుంది. సులభమైన కంపెనీ కట్టడం కన్నా కష్టమైన కంపెనీ కట్టడమే సులభం. వినడానికి వింతగా ఉన్నా దీని అర్థమేంటంటే, ఒక పెద్ద, బోల్డ్, ప్రపంచాన్ని మార్చే ఐడియా ఉంటే బెస్ట్ టాలెంట్, మీడియా అటెన్షన్, ఫండింగ్ అన్నీ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. స్టార్ క్లౌడ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వాళ్ల స్పీడ్ అయితే నిజంగా నమ్మశక్యంగా లేదు. వై కాంబినేటర్లో ఐడియా పిచ్చేసిన దగ్గర్నుంచి కేవలం జస్ట్ 15 నెలల్లోనే ఫస్ట్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఇది అన్బిలీవబుల్ స్పీడ్. అర్థం కావడానికి చెప్తున్నా, ఇంతకుముందు ఒక స్టార్టప్ స్పేస్లోకి వెళ్లడానికి పట్టిన రికార్డ్ టైం 4 సంవత్సరాలు. స్టార్ క్లౌడ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి వాళ్ళ టీం కేపబిలిటీ ఏంటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఇంత గ్రేట్ ఐడియా ఉన్నప్పుడు దానికి విమర్శకులు కూడా ఉంటారు కదా. సో ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన అతిపెద్ద టెక్నికల్ ఛాలెంజ్ ఏంటి, మెయిన్ క్రిటిసిజం ఏంటో ఇప్పుడు డైరెక్ట్గా చూద్దాం. అందరూ అడిగే అతి పెద్ద ప్రశ్న ఇదే: స్పేస్లోని వాక్యూమ్లో అంత హీట్ని ఎలా బయటకు పంపుతారు? చూడండి, డేటా సెంటర్లు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. భూమ్మీదైతే గాలి, నీళ్లు వాడి ఈజీగా కూల్చేస్తాం. కాని స్పేస్లో గాలి లేదు, నీళ్లు లేవు. అక్కడ హీట్ని బయటకు పంపడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రేడియేషన్. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఒక పెద్ద డేటా సెంటర్ నుంచి వచ్చే మెగావాట్ల హీట్ని రేడియేట్ చెయ్యాలంటే ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో ఉండే రేడియేటర్లు కావాలి. అంత పెద్దగా కాని చాలా తేలిగ్గా ఉండే వాటిని స్పేస్లోకి పంపించి అక్కడ ఓపెన్ చేయడమనేది ఏరోస్పేస్ ఇంజనీర్లకి కొన్ని దశాబ్దాలుగా ఒక పెద్ద ఛాలెంజ్గానే మిగిలిపోయింది. మరి ఈ క్రిటిసిజంకి స్టార్ క్లౌడ్ ఆన్సర్ ఏంటి? వాళ్ల కోర్ టెక్నాలజీనే. వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ బరువుతో ఈజీగా ఓపెన్ చేయగలిగే ఒక స్పెషల్ రేడియేటర్ని డెవలప్ చేశారు. ఇదే వాళ్ల కంపెనీకి హార్ట్, వాళ్ల మెయిన్ ఐపీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నమాట. సరే,
ఈ సందేహాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు కంపెనీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, వాళ్ళ ఫైనల్ విజన్ ఏంటి, ప్రపంచాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారు చూద్దాం. వాళ్ళ ఫస్ట్ శాటిలైట్ స్టార్క్లౌడ్-1 కొన్ని చాలా ఇంపార్టెంట్ టెస్టులు చేయబోతోంది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం స్పేస్లో ఒక ఎన్విడియా H100 జీపీయూని, అంటే ఏఐ కోసమున్న మోస్ట్ పవర్ఫుల్ చిప్స్లో ఒకదాన్ని టెస్ట్ చేయబోతున్నారు. దానిమీద గూగుల్ జెమినీ ఏఐ మోడల్ని రన్ చేయడం కూడా వాళ్ల టార్గెట్స్లో ఒకటి. ఇదే జస్ట్ బిగినింగ్ మాత్రమే. వాళ్ళ నెక్స్ట్ ఇంకా పవర్ఫుల్ శాటిలైట్ లాంచ్ని అక్టోబర్ 2026కి ప్లాన్ చేశారు. అంటే వాళ్ళ స్పీడ్ మాత్రం తగ్గలేదన్నమాట. ఈ సెకండ్ శాటిలైట్ ఎంత పవర్ఫుల్ అంటే ఫస్ట్ దానికంటే అట్లీస్ట్ 10 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉండబోతోంది. ఇది కంప్యూటేషనల్ పవర్లో ఒక జాయింట్ లీప్ అనే చెప్పాలి. వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ అయితే ఇంకా పెద్దది. ఫ్యూచర్లో ఒకే ఒక స్టార్షిప్ లాంచ్తో ఏకంగా 40 మెగావాట్స్ డేటా సెంటర్కి సమానమైన ఒక్క శాటిలైట్ని లాంచ్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. 40 మెగావాట్స్ అంటే భూమీదొక చిన్న టౌన్కి సరిపోయేంత పవర్ అనమాట. ఇక వాళ్ళ అల్టిమేట్ గ్రాండ్ విజన్ ఏంటంటే వచ్చే 10 ఏళ్లలో కొత్తగా కట్టే చాలా వరకు డేటా సెంటర్లని భూమ్మీద కాకుండా స్పేస్లోనే కట్టేలా చెయ్యాలి. అదే వాళ్ళ కల. సో ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. ఏఐ ఫ్యూచర్ భూమి మీద కాకుండా దానికి పైన, అంటే అంతరిక్షంలో కంప్యూట్ చేయబడుతుందా? మన డిజిటల్ వరల్డ్ నీ భూమి మీద కాకుండా నక్షత్రాల మధ్య కట్టుకునే ఫ్యూచర్ వైపు మనం వెళ్తున్నామా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.